హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ్ ఫ్రమ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. నేను లైట్ హౌస్ కంపెనీలో దాదాపుగా 2 years నుంచి పనిచేస్తున్నాను. ఈ లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనే కంపెనీ స్టార్ట్ చేసి దాదాపుగా 14 years అవుతుంది. 2011 నుంచి కంపెనీ అనేది రన్ అవుతుంది. మా ఎండి గారి పేరు మిస్టర్ ఆడిక మంజునాథ్ రెడ్డి గారు. 2011 నుంచి కంటిన్యూస్గా దాదాపుగా 25 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము. ఇప్పుడు రన్నింగ్లో దాదాపుగా 6 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. ఈ 6 ప్రాజెక్టులో ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ ఒకటి, మిగతావి మహేశ్వరం, మీర్ఖాన్పేట దగ్గర, తర్వాత సంగారెడ్డి దగ్గర, నెక్స్ట్ మోమిన్పేట దగ్గర ఉన్నాయి. ఇవి కాక మేము అపార్ట్మెంట్ ప్రాజెక్టులో కూడా ఉన్నాం. అపార్ట్మెంట్ ప్రాజెక్టులు అమీన్పూర్లో ఉన్నాయి. యాక్చువల్గా మా లైట్ హౌస్ ప్రాపర్టీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏ వెంచర్ తీసుకున్నా విత్ ఆల్ అప్రూవల్స్ ఉన్నది, ప్రాపర్ లీగల్గా అప్రూవల్స్ లీగల్గా కరెక్ట్గా ఉన్న ప్రాజెక్టులే మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. అందుకని ఇన్ని ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. ప్లస్ మాకు సపోర్ట్ ఏంటంటే, మా టీమ్ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మాకు టీమే బాగా మాకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీం అనేది 2011 నుంచి ఆల్మోస్ట్ మాతోటే ఉన్నాం, అందరం అలిసే ఉన్నాం మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏరియాలో కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. అది నందివనపర్తి దగ్గర పామా గ్రీన్ సిటీ అని చెప్పి 17 ఎకరాల డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో దీంట్లో టోటల్గా 188 ప్లాట్స్ వచ్చాయి. ప్లాట్ సైజెస్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 754 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కాంబినేషన్లో. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే, ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ నందివనపర్తి దగ్గరలో 60 feet రోడ్ ఫేసింగ్తో ఉంది. దీంట్లో మనం 40 feet రోడ్ అండ్ 33 feet రోడ్స్ ఇచ్చాము. తర్వాత ఎంట్రన్స్లో ల్యాండ్స్కేపింగ్ విత్ ప్లాంటేషను. ఏవైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్డుకు 2 వైపులా ఉన్న ఫుట్పాత్ల మీద 2 inches టైల్స్, మార్బుల్స్ అండ్ న్యాచురల్ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్గా చేస్తున్నాము. తర్వాత ఏవైతే ఇప్పుడు ప్రెంట్గా ఉన్న కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కోనోకార్పస్ చెట్లను రిమూవ్ చేసి మెడిసినల్ వాల్యూస్ ట్రీస్, కానుగ, వేప ఇలాంటి ట్రీస్ ఇంప్లాంట్ చేస్తున్నాం విత్ డ్రిప్ ఇరిగేషన్ తోటి. తర్వాత దీంట్లో వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ తోటి ప్రతి ఇండివిజువల్ ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ ఇస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ విత్ స్ట్రీట్ లైట్స్ ఉంది. తర్వాత అలాగే ఇక్కడ దీంట్లో 2 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 3430 స్క్వేర్ యార్డ్స్, ఇంకొకటి 4786 స్క్వేర్ యార్డ్స్. ఈ పార్కుల్లో లాను, చిల్డ్రన్ ప్లే ఏరియా, సైక్లింగ్ ట్రాక్ అండ్ క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ అనేది అరేంజ్ చేస్తున్నాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చుట్టూ వైర్ మెస్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ వెంచర్ చుట్టూ ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో ఉన్నాము. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తాము. నెక్స్ట్ దీంట్లో ఈ ప్రాజెక్ట్కి పిరమల్ ఫైనాన్స్ వల్ల ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. 50% లోన్ వస్తుంది. సో మీరు పిరమల్ ఫైనాన్స్ తోటి అప్రూవల్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు లీగాలిటీ పరంగా ఇది ఎంత క్లారిటీగా ఉందనేది. సో ఇది నందివనపర్తి విలేజ్కి కరెక్ట్గా 1 kilometer దూరంలో ఉంటుంది. సాగర్ హైవేకి కరెక్ట్గా 4 kilometer దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా డిక్లేర్ చేసిన 4th సిటీ ఏదైతే ఉందో 13,972 acresది, దానికి చాలా దగ్గరలో 5 kilometer దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 13,972 acresలో మనకు ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ జోను, తర్వాత ఫర్నిచర్ పార్కు, తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి, తర్వాత రెసిడెన్షియల్ సిటీకి, రెసిడెన్షియల్ కమర్షియల్ స్పేస్ ఏదైతే సిటీస్ ఉన్నాయో వాటన్నింటికి చాలా దగ్గరలో 5 kilometers రేంజ్లో ఉన్నాము. ఏదైతే 13,972 acres యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే బేగర్కంచి ఉందో, బేగర్కంచి పక్కనే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఆ అమెజాన్ డేటా సెంటర్కి బేగర్కంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్యలో రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఒక 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్, పేరు రతన్ టాటా అని పెట్టారు. ఆ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది బిట్వీన్ అమెజాన్ డేటా సెంటర్ అండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి RRR ఏదైతే ఉందో RRR ఆకుతోటపల్లి విలేజ్ దగ్గర కలుస్తుంది. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే, మనం ఓఆర్ఆర్కి ఎగ్జాక్ట్లీ 30 kilometers బయట ఉన్నాము. అదే టైంలో RRR ఏదైతే సదర్న్ పార్ట్ ఉందో, సదర్న్ పార్ట్ RRR ఏదైతే ఉందో ఆకుతోటపల్లి వయా కురిమేడు దగ్గర నుంచి ఆకుతోటపల్లి మీదుగా అమన్గల్ మండలం మీద పోతుందో ఆ RRRకి 21 kilometers లోపల ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే, రోజు హైదరాబాద్లో రోజుకు 200 ఫ్యామిలీలు వస్తున్నాయి, ఒక 10 ఫ్యామిలీలు బయటికి వెళ్ళిపోతుండొచ్చు. కానీ ఓవరాల్గా ఒక 5 years తీసుకుంటే హైదరాబాద్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. హైదరాబాద్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ఏరియా కావాలంటే ఇప్పుడు ప్రజెంట్గా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఏంటంటే ఈ 4th సిటీ సరౌండింగ్ ఏరియా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే, 4th సిటీ దగ్గర ఉన్న 7 మండలాలు 56 విలేజ్లతోటి ఒక FCDA అని చెప్పి స్టార్ట్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే కొత్తగా చేసిన మండలాలు ఉన్నాయో దాంట్లో ఆచారం మండలం అనేది ఒకటి. ఈ ఫార్మా గ్రీన్ సిటీ అనే వెంచర్ ఉన్న నందివనపర్తి విలేజ్ అనేది ఆచారం మండలం కిందకే వస్తుంది. సో మన లిమిట్ అనేది FCDA లిమిట్నే ఉంది. ఇదొక అడ్వాంటేజ్ మనకు. ఫ్యూచర్లో ఏదైనా కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ బాగా అయితే ఇక్కడ అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నందివనపర్తిలో జ్ఞాన సరస్వతి మాత టెంపుల్ ఉన్నది.
తర్వాత నెక్స్ట్ ఓల్డెస్ట్ నందీశ్వర టెంపుల్ ఉన్నది. ఫోర్త్ సిటీ కాకుండా ఇక్కడ దగ్గరలో మీరు చూసుకున్నట్టయితే ఏది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అనేది జస్ట్ 20 minutes డ్రైవ్లో ఉంటుంది. దాని పక్కనే ఫాక్స్కాన్ అండ్ దాని ఆపోజిట్ కేన్స్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ రెండు దగ్గర ఉన్నాయి. కొంగరకాలం దగ్గర మీకు 350 acres ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనకు 20 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే ఇంత ముందుకు ఫ్యాబ్ సిటీ అని ఉండేది, ఇప్పుడు దాన్ని న్యూ ఎలక్ట్రానిక్స్ సెజ్గా మార్చారు. అది దాదాపు 900 acres. దాంట్లో జ్యువెలరీస్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఈవెన్ అమెజాన్ డేటా సెంటర్ కూడా అక్కడ ఉంది. సో ఇలాంటి వాటన్నిటికీ మనం 20 minutes డ్రైవ్లో ఉన్నాం. అది కాకుండా ఎడ్యుకేషన్ హబ్ బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఎగ్జాక్ట్లీ మన సైట్ అనేది 30 kilometers ఉంటుంది. అక్కడి నుంచి ఆచారం వచ్చే లోపల మనకు ఎడ్యుకేషన్ గురునానక్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, నెక్స్ట్ అక్కడ పోతే ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి ఎడ్యుకేషన్ హబ్ మనం ఆ ఎడ్యుకేషన్ హబ్స్ అన్నిటికీ చాలా దగ్గరలో ఉన్నాం. అదేవిధంగా మనం ఇబ్రహీంపట్నం రైట్ సైడ్ తీసుకుంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ఎనర్జీ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి, వాటికి మనకు జస్ట్ 20 minutes డ్రైవ్లోనే ఉన్నాం. సో అప్రిషియేషన్ అనేది కావడానికి ప్రాజెక్ట్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఒకటే సరిపోదు, ఆ చుట్టూ గవర్నమెంట్ పరంగా ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నది ఇంపార్టెంట్. సో వాటన్నిటికీ మనం చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అప్రిషియేషన్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. మేము నమ్మే సిద్ధాంతం ఒకటే అండి, ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఎర్త్ అని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే లాస్ట్ 14 years నుంచి మేము ఇదే ఫార్ములాతోటి మేము సక్సెస్ అవుతున్నాం. మా కస్టమర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫై ఉన్నారు. ఓవరాల్గా ఒక 5,000 customers ఉంటారు. అప్రాక్సిమేట్గా ఒక 2 lakh square yards మేము అమ్ముంటాం. 2 lakh square yardsలో మోస్ట్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచే మాకు రిపీటెడ్ బిజినెస్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత ట్రస్ట్ వర్తీగా పనిచేస్తాం అనేది. ప్లస్ మేము తీసుకున్న ప్రాజెక్టులు ఎంత లీగల్గా పర్ఫెక్ట్ ఉంటాయి అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. సో ఈ రకంగానే సేమ్ ఈ ప్రాజెక్ట్ని కూడా తీసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ వెంచర్ ఇన్ ద నియర్ బై ఫోర్త్ సిటీ అన్న టైప్లో ప్లస్ మోడరేట్ ప్రైస్లో మీకు అందిస్తున్నాము. సో ఇక్కడ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది లొకేషన్ హైలైట్స్ అనేది. మీరు దయచేసి ఈ వెంచర్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయండి. హాయ్ అండి, నేను రమ్య బెహ్రా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.